ఫైనల్గా ఒక్కసారి మీ కెరీర్లో సార్ 2-3 ఇష్యూలు ఉన్నాయి. సరే వాటి విషయంలో మీరు రిగ్రెట్ అవుతున్నారు, క్షమాపణ కూడా చెప్తున్నారు. ఇంకొక మేజర్ ఇష్యూ మీరు తీసుకున్న డెసిషన్ అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. విలేజ్ సెక్రటేరియట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయటం అంటే ఈ ఆలోచన ఎవరిది సార్? అంటే ఐ మీన్ అప్పుడు ఏమైనా డిస్కషన్ వచ్చిందా? ఈ రంగులు వేస్తే ఇలా కాంట్రవర్సీ అవుతుంది, గవర్నమెంట్ ఆఫీసెస్కి ఇలా పార్టీ కలర్స్ వేయకూడదు అని ఏమైనా డిస్కషన్ మీరు అబ్జెక్ట్ చేయటం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా? మీరు కొంచెం గూగుల్ చేయండి అశోక్ గారు, గూగుల్ చేయండి. మీరు చెప్పండి లాస్ట్ 50 ఇయర్స్లో వేరే స్టేట్స్లో పార్టీ చేంజ్ అయినప్పుడు కలర్ చేంజ్ అవుతుందా లేదా మీరే గూగుల్ చేయండి. తమిళనాడులో ఎట్లా ఉంది, వెస్ట్ బెంగాల్లో ఎట్లా ఉంది, నా సొంత స్టేట్ ఉత్తరప్రదేశ్లో ఎట్లా ఉంది మీరే చేయండి. వాట్ ఈస్ న్యూ ఇన్ దాట్? నాకు అర్థమైన విషయం ఏంటి దీంట్లో, వాట్ ఈస్ న్యూ ఇన్ దాట్? ఇప్పుడు ఇంకా మీరు వెళ్తే మీరు చెన్నై ఇప్పుడు వెళ్ళారా లేదా నాకు తెలియదు. చెన్నైలో చెన్నై స్టేట్ గెస్ట్ హౌసే ఒక పార్టీ సింబల్ ఉంది. పార్టీ సింబల్ మీద స్టేట్ గెస్ట్ హౌస్ కట్టారు, సింబలే. అంటే మీరు రేపు అంటే అక్కడ ఆలోచన ఎట్లా ఉందంటే మీరు కలర్ చేంజ్ చేసుకుంటారు కదా, నేను స్ట్రక్చరే ఎంబలం పెట్టుకుంటాము, మీరు మొత్తం కొట్టేస్తారా, ఏం చేస్తారా? సో ఈజ్ దాట్ సంథింగ్ న్యూ విచ్ వీ వర్ టాకింగ్ దట్ డే? అది కొత్త ఫస్ట్ టైం జరిగింది ఇండియాలో, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ చేసింది. మీరు చేయండి ఒకసారి, మీరే చాట్ జీపీటీతో అడగండి, మీరే గూగుల్ చేయండి. ఓకే నేనేది అడిగా సార్, అంటే జనాలు తప్పు పట్టేది. సో నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటి అంటే, సో మీరు అంటున్నారు అవి న్యాచురల్ కలర్సే కదా, కలర్ వేస్తే తప్పు ఏంటి, లేదా గవర్నమెంట్స్ మారినప్పుడల్లా చేంజ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ నేను కాదు ఇప్పుడు జనరల్గా మనం 30 సంవత్సరం వినింది ఏముంది అంటే, ఏనా గవర్నమెంట్ వస్తే ఈ మా స్టేట్ కానీ ఎనీ స్టేట్లో సీఎం వాళ్ళు ఏమంటారు అంటే, మీరందరు గవర్నమెంట్ ఎంప్లాయీ, 30 సంవత్సరం మీకు ఉద్యోగం ఉంటుంది, మాకు పొలిటికల్ కంపల్షన్ ఉంటాయి, మనం 5 ఇయర్లో చేంజ్ అవ్వాలి, ప్రజలకి కనిపించాలి మనం పని చేస్తున్నాము, నేను అప్రూవల్ చేస్తున్నాం. ఆల్ సీఎంస్ ఆర్, దేవుడు వాళ్ళకి పోస్ట్ ఇచ్చారంటే దే ఆర్ బోల్డ్ పీపుల్. దే ఫలానా వాళ్ళ మీద అట్లా చెప్పి నువ్వు ఆ పని చేయాలి. దే టేక్ ఓన్ అప్ దే డిసిజన్స్, దే సైన్ ఆల్ ఫైల్స్. నో సీఎం అది కరెక్ట్ డెసిషన్ అయితే అలా రంగులు వేయొచ్చు అనుకుంటే హైకోర్టు ఎందుకు మళ్ళీ ఆ రంగులన్నీ చెరిపేసి మళ్ళీ వేరే పెయింట్స్ ఏమని ఎందుకు చెప్పింది? దట్ వాజ్ అంటే సో దట్ వాజ్ ద యాంగ్విష్ ఇన్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారంటే, ఈ పక్కన తమిళనాడులో జరుగుతుంది, అక్కడ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, అన్ని స్టేట్లో జరుగుతున్నాయి. మీరు యూ టేక్ అ కాంప్రిహెన్సివ్ వ్యూ, యూ కమ్ విత్ ఎ నేషనల్ పాలసీ. నేను just because I'm a party which is a new party, I'm only a restricted party in Andhra Pradesh, I'm only a startup party laga unnamante na naake meeda atla jarutundi ante, that was the anguish. So I anguish appudu kuda meeru evaru పాలిటిక్స్లో ఉన్నప్పుడు, పాలిటిక్స్లో ఎవరు 30 లేకపోతే గవర్నమెంట్లో 20-30 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళైతే దీనికి సొల్యూషన్ అడితే ఎవ్రీబడి విల్ సే కమ్ విత్ ఎ నేషనల్ కోడ్. మీరు దయచేసి డోంట్ పికప్ వన్ స్టేట్ అండ్ డూ దిస్ ఫర్ వన్ స్టేట్ అంటే అప్పుడు ఉంది. బట్ సుప్రీంకోర్టు ఎందుకు సుప్రీంకోర్టు వాళ్ళ ఫేవర్లో ఎట్లా ఎందుకు ఇచ్చింది? ఇట్ ఈస్ సేమ్ లైక్ నేను అంతకుముందు చెప్పాం కదా, నేను పర్సనల్ వెహికల్ వాడగలమంటే చట్టం అట్లా స్పిరిట్లో చూసుకోండి, స్పిరిట్లో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. టుడే ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. జరగట్లేదా? ఇప్పుడు మీరే చెప్పండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్లో కలర్ వేయలేదు కదా, ఎల్లో కలరో బీజేపీ కలరో జనసేన కలరో వేయట్లేదు పార్టీ ఆఫీసులకి, ప్రభుత్వ కార్యాలయాలకి. లేకపోతే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని ఆఫీసులకి పింక్ కలర్ వేయలేదు. మీరు కాదు సార్, కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ కలర్స్ కూడా వేయట్లేదు కదా ప్రభుత్వ కార్యాలయాలకి. నేను దయచేసి ఇప్పుడు ఈ అయిన తర్వాత మీరు గూగుల్ చేయండి, విచ్ ఆర్ ద గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆన్ ద పార్టీ, ఏ పార్టీ కలర్లో బిల్డింగ్స్ కానీ వెహికల్స్ కానీ ఉన్నాయంటే మీకే ఎంత వస్తుంది. ప్లీజ్ డోంట్ మేక్ మీ టు స్పీక్ అబౌట్ ఒక స్టేట్ కానీ సెకండ్ స్టేట్. ఫైనల్గా నేను కూడా దీని మీద
ఆలోచన చేశాను నేను దీని మీద. ఎస్ సార్, అంటే ఫైనల్గా ఒక్క మాట. అంటే లాస్ట్ టైం ఏబిఎన్లో వెళ్ళిన ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి సార్. అంటే లాస్ట్ టైం సేమ్ క్వశ్చన్ వాజ్ పుట్ టు మీ ఇన్ ఏబిఎన్ ఇంటర్వ్యూలో. ఆయన తర్వాత నేను కూడా గూగుల్ చేసి చూసాము. సో ఐ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో ఐ విల్ రిక్వెస్ట్ మీరు కూడా ఎవరితో గూగుల్ చేపించి వేరే స్టేట్స్లో ఒక ఒక రూలింగ్ పార్టీ వాళ్ళ సింబల్ కానీ వాళ్ళ కలర్స్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ కానీ వెహికల్లో పెట్టారా లేదా, యూ విల్ గెట్ అన్ ఆన్సర్. అంటే నేనేమంటాను సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళం లేకపోతే కామన్ పబ్లిక్ ఏదో అన్నారు, ఇది కరెక్టే అన్నారంటే ఓకే, కానీ మీలాంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, దీన్ని సపోర్ట్ చేస్తున్నారా? ఏ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ కార్యాలయాలకి వాళ్ళు రంగులు వేసుకుంటానంటే ఒక సీనియర్ ఐఏఎస్గా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే నేను రివర్స్ క్వశ్చన్ అడుగుతాను మీతో. మొత్తం కలరింగ్ చేసిన ఖర్చులు ఎంత? 1 crore, 2 crore, 10 crore? నేను మీతో అడుగుతున్నాము. ఈ ఫంక్షన్ చేసినప్పుడు, ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఆ పెద్ద స్టేజ్, అంత ఈవెంట్ మేనేజ్మెంట్, అంత హంగామా అవసరమా? అది 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 పబ్లిక్ మనీ కాదా? మనం యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా? ఎస్ సార్. సో ఇప్పుడు యూ కాంట్ బీ సీన్ ఇన్ ఎ సిస్టమ్. సపోజ్ ఇది అన్ని కలరింగ్ చేస్తే దీనికి ఖర్చులు మేబీ అరౌండ్ 5 crore, 10 crore. అరే ఇక్కడ ఎవ్రీ ఈవెంట్కే ఖర్చు 10 కోట్ల రూపాయలు. అది యాక్సెప్టబులా? నాట్ యాక్సెప్టబులా? ఏ అవసరమా? అంతే మొన్న నేను ఎక్కడ చూసామంటే ఈ సోషల్ మీడియా టైంలో ఏమైనా చేయాలంటే మీరు అందరికి చెప్పండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయండి, అంత పెట్టి అంతా. సో సి యాజ్ ఏ ఎంప్లాయీగా నేను మళ్ళీ పదే చెప్తున్నాను, ఎంప్లాయీ షుడ్ నెవర్ బికమ్ ఎంప్లాయర్. మనం యాజ్ ఏ ఎంప్లాయీగా బిహేవ్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంప్లాయర్కి. ఎంప్లాయర్ షుడ్ హ్యావ్ సెన్సిటివిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్. ఈ రెండు కలిపి పని చేయాలి. అంటే ఈ సందర్భంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, బట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఆల్సో షుడ్ మెంటర్ అస్, షుడ్ డూ ఇట్. ఆ హెల్దీ రిలేషన్షిప్పే విల్ టేక్ అవర్ కంట్రీ ఫార్వర్డ్. నువ్వేనేవా, నువ్వు తప్పు, నేనే కరెక్ట్, దీంతో నథింగ్ విల్ స్టాండ్ స్టిల్ అయిపోతాం మనం. ఎస్ సార్. ఓకే, కన్క్లూడ్ చేసే ముందు ఒక్కసారి ఫైనల్గా సార్, ఇప్పుడు స్టిల్ హ్యాపీగా ఉన్నారా? అంటే ఆ మూడ్లోంచి బయటకు వచ్చేసారా? నాకు పోస్టింగ్ ఇవ్వలేదు, ఇంత సీరియస్గా ఇంత సిన్సియర్గా పనిచేశాను నేను, నాకు పోస్టింగ్ ఇవ్వకుండా చేశారు అని వీఆర్ఎస్ తీసుకుని కోపంలో బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు ఆ డిప్రెషన్ అంతా పోయి హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ కంపెనీ జాయిన్ అయినాము చీఫ్ అడ్వైజర్గా. ఓకే. ఇట్స్ ఫిజిక్స్ వాళ్ళ ఒక బిగ్ ఎడ్టెక్ కంపెనీ. ఇప్పుడు వచ్చిన 18th వాళ్ళ ఐపీఓ కూడా ఉంది. సో ఫస్ట్ అంటే ఇప్పుడు నేను ఈ ఉద్యోగం నేను 1st October నుంచి జాయిన్ అయినాము. సో లాస్ట్ ఇయర్ వరకు డ్రీమ్స్లో అన్నీ అది వచ్చేవాళ్ళు, అది అన్నీ బట్ నా మొన్న డ్రీమ్స్లో ఐ గెట్ ఫిజిక్స్ వాళ్ళ నాకు డ్రీమ్లో వస్తుంది. సో నా ఐఎమ్ ఇమర్స్డ్ ఇన్ మై 2.0. ఐ వాంట్ టు డూ వెల్ ఇన్ 2.0. ఇక్కడ ఉన్న నా ఎంప్లాయర్స్కి ఐ వాంట్ టు ప్రూవ్ మై వర్త్. నాకు ఒక ఛాలెంజ్ కూడా నా మీద ఉంది. జనరల్గా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఏమంటారంటే ఈ గవర్నమెంట్లో పని చేసిన వాళ్ళకి మనం వాళ్ళు చాలా స్టిఫ్గా ఉంటారు. వాళ్ళకి అందరున్న ఈ గవర్నమెంట్లో పని చేసిన అదే స్టిఫ్నెస్ ఉంటుంది. అంటే మనం సిన్సియర్ పీపుల్ గవర్నమెంట్లో పని చేస్తాము, ప్రైవేట్లో వస్తే కూడా మీకే ఉపయోగపడతాము, సిన్సియర్గా పని చేస్తాం, మీ కంపెనీకి హై లెవెల్లో తీసుకెళ్తాము, అప్రూవ్ చేయాల్సింది ఉంటుంది. నేను సక్సెస్ఫుల్ అయితే ఫ్యూచర్లో ఇంకా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మా గవర్నమెంట్లో పని చేసిన వాళ్ళకి ఎక్కువ ఓనప్ చేసుకుంటారు. సో విత్ దాట్ ఛాలెంజ్ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు, చాలా మీ ఒపీనియన్ మొత్తం షేర్ చేసుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో ప్రవీణ్ ప్రకాష్ 2.0 మీరు అనుకున్నట్టుగా బాగుండాలి, మీరు ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ హ్యాపీగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ప్రవీణ్ ప్రకాష్తో ఇంటర్వ్యూ. చూస్తూనే